కార్ ఉంది అంటే ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటారు. ఎస్ యానీ జేకబ్, ఇండియన్ టైం. ఇప్పుడు ఇంటికే వచ్చారా? సారీ ఫర్ ద ట్రబుల్. నేను సాధారణంగా క్లయింట్స్ ని ఇంటి దాకా రానివ్వను. కేసులన్నీ కోర్టులోనూ ఆఫీస్లోనే. హోమ్స్ స్వీట్ హోమ్స్ అండ్ ఐ యామ్ అలోమి. నేను కొత్తగా ఒక ఐటమ్ ని వంట చేస్తున్నాను. ప్లీజ్ కమ్. టీ ఆర్ కాఫీ? ఏదైనా ఓకే. సారీ, ఒకటి టీ లేదా కాఫీ, ఏదైనా సరే, అందులో ఒక క్లారిటీ ఉండాలి. సరే టీ. థ్యాంక్ యూ. టీయే కదా అడిగారు? అవును. అడ్జస్ట్ చేసుకుని ఈ కాఫీ తాగండి. టీ పొడి అయిపోయింది. తర్వాత మీరు టేస్ట్ చేసే చూడాలి. కొత్తగా ఒక ఐటెం ట్రై చేశాను. ఈ టీవీ ఛానల్స్లో కొంతమంది అమ్మాయిలు ఇంతవరకు ఎవరు లోకంలో తినని, ఇంక మీద తినటానికి అవకాశం లేని కొన్ని ఐటమ్స్ని చేస్తున్నారు. అందులో అర్థం లేని పేరు కూడా పెడుతున్నారు. అందులో ఒకటే ఇది, పొటాటో కాఫ్ పిజ్జా, బంగాళదుంప బోండా. సార్, నేను వచ్చింది ఆ తలికుళం మర్డర్ కేస్ జడ్జ్మెంట్ కాపీని మీ ఆఫీస్ నుంచి తెచ్చి డీటెయిల్స్ తీసుకోవడం మొదలుపెట్టాను. బట్ తర్వాత నాకు విషయం తెలిసింది. దీని ప్రీ ఇన్సిడెన్స్ కేస్ వైరమడి మర్డర్ కేసుగా. అది ఇంతవరకు ప్రూవ్ అవ్వలేదు. ఎవరో ఒకరిని ముద్దాయిగా తీసుకొచ్చారు. బట్ వాడు కూడా ఇప్పుడు బయటే ఉన్నాడు. ఆ కేసు వాదాడేది మా కొలీగ్ అడ్వకేట్ రామకృష్ణ. సార్, వారి దగ్గర నుంచి ఆ కేసు డీటెయిల్స్ కూడా తీసిస్తారా? ఓ, అది సరి. అంతా నా తల మీదే పెట్టండి. ఇందులో ఏముంది? న్యాయం దొరకని పేదవారి కోసం ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా వాదించే మీలాంటి గొప్పవారి వల్లే అవుతుంది. వీటన్నిటికీ ఫీజు ఆ దేవుడు కలిపిచ్చేస్తాడులేండి. ఆయన ఇస్తారనే దానికోసం కాదు, నా మనసు నెమ్మది కోసమే ఇదంతా చేస్తున్నాను. ఎనీవే, నేను రామకృష్ణకి ఫోన్ చేస్తాను. వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. ఈ 2 కేసులు ఒకటిగా చదివి చూశారంటే ఏ స్టోరీ మై పెర్హాప్స్. సరేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, ఒక పర్సనల్ క్వశ్చన్ అడగొచ్చా? అడగండి. మీరు ఇలా క్రోనిక్ బ్యాచులర్ గా ఉండడానికి కారణం అమ్మాయిల మీద ఉన్న విరక్త లేదా ప్రొఫెషన్ మీద ఉన్న ఓవర్ కమిట్మెంటా? రెండూ లేవు. కొంతమంది అందంగా ఉంటారు, కానీ బుద్ధివంతులుగా ఉండరు. బుద్ధివంతులుగా ఉంటే అందం ఉండదు. అలా కలిసి రెండూ ఉంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండదు. ఈ 3 ఉన్న అమ్మాయిలకి నేను అంతగా నచ్చను. అయితే మీరు లాస్ట్ లో చెప్పింది మీ జీవితంలో అప్పుడప్పుడు జరిగిండొచ్చు. నేనే చెప్పానుగా, యూ హావ్ వండర్ఫుల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. సరే సార్, నేను వస్తాను. ఇంక మీద ఎప్పుడైనా కాదు, ఎప్పుడు పడితే అప్పుడు రావాలి. మీరు రాకపోతే నాకు బోర్ కొడుతుంది. నా అమ్మ కూడా నాకు ఇలాగే కాఫీ చల్లార్పిస్తుంది. చాలు. నన్ను చూసినప్పుడల్లా అమ్ము అని మాత్రం పిలుస్తున్నారు. కానీ ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా అమ్మ గురించి చెప్పండి అని అడుగుతూనే ఉన్నాను. చెప్తాను అంటూ మాట దాటిస్తున్నారు. ఇంతవరకు ఏది చెప్పలేదు. నీతో చెప్పడానికేముంది? నేను దేవి పిల్లలు లేకుండా కష్టపడ్డాము. వెళ్ళని గుడి లేదు, మొక్కని దేవుడు లేదు. చివరికి 5 సంవత్సరాల తర్వాత ఆ దేవుడు మాకిచ్చింది మా అమ్ముకుంటే. రండి. నమస్తే సార్. లెటరా? అవును. బాగున్నారా? బాగున్నాను సార్. దేవి, అమ్ముకుట్టి. ఏంటండి? ఎదురు చూసిందే ట్రాన్స్ఫర్. ఎక్కడికి? నీ ఊరికే. అది ఏ ఏరియా నాన్న? తొడుపురా. నాకు మన ఊరే నచ్చింది. అలా చెప్పకూడదమ్మా, మీ అమ్మ ఊరు కదా, గాడ్స్ ఓన్ కంట్రీ. మీ అమ్మకి అదేంటి ఇష్టం? ఇలా చూడమ్మా, ఇంటర్కి అక్కడ చాలా స్కూళ్ళు ఉన్నాయి. మే ఫస్ట్ వీక్ లోనే నేను జాయిన్ అవ్వాలి. ఏంటి విషయం? నాకు ట్రాన్స్ఫర్ వచ్చిందమ్మా. ఏడవకూడదురా, మీ అమ్మ ఊరే కదా అది. నేను ఇక్కడే బామ్మతో ఉండి చదువుకుంటాను. నువ్వు రానని చెప్పావంటే మీ నాన్న ఆ పని కూడా వదిలేస్తాడు తెలుసా? నా వల్ల అవ్వదు. ఓరిని, టైం 5 అయింది. పొద్దున్నే 5 గంటలకు బయలుదేరున్నా ఈ పాటికి వచ్చేసి ఉండాలి.
నన్ను వాచ్మెన్ చేశారు కదా. ఏమిటి సుగుణ ఇలాగే మళ్ళీ పెట్రోల్ రేట్ పెరిగిందంట. ఏ మేనేజర్ వచ్చిపోయినా నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. పాత మేనేజర్ ని ప్యాక్ చేసి పంపించేశాం. కొత్త మేనేజర్ ప్యాక్ చేసుకుని వస్తూ ఉన్నారు. సరే సరే నేను వస్తాను. పొలాచి పార్టీ వచ్చేసారు. నమస్తే సార్, మీరే కదా పొలాచి నుంచి వచ్చిన కొత్త మేనేజరు. సార్ నా పేరు సుగుణ. బ్యాంక్ లో నా గురించి చెప్పుండాలే. ఇక్కడికి వచ్చే బ్యాంక్ ఆఫీసర్లందరికీ ఇల్లు చూసి పెట్టేది నేనే. పాత మేనేజర్ ఇల్లు ఖాళీ చేసినందువల్ల ఇల్లంతా కొత్తగా పెయింట్ చేసి సిద్ధం చేసి పెట్టాను. నా భార్య దేవి, నా కూతురు వైరమణి. మీరు ఈ ఏరియాకి కొత్తగా వస్తున్నారు సార్? చాలా సార్లు వచ్చాను. ఈవిడ సొంత ఊరు ఈ ఊరే. ఇక్కడ చుట్టుపక్కల ఊర్లలో నేను కూడా కొన్ని సంవత్సరాలు పనిచేశాను. ఏంటి చెప్పా పెట్టకుండా ఏదేదో చేస్తున్నావు? ముందులారా, ముందు మీ కూర ఎంతో కరెక్ట్ గా చెప్పండి, ఆ తర్వాత కిందకి దింపండి. వాళ్ళని దించనివ్వండి, పర్లేదు. అయ్యో సార్, ఇది మీ ఊరు కాదు, మా ఊరు. ఇక్కడ దింపడానికి ఒక కూలి, ఏది దింపకుండా ఊరికే తమాషా చూస్తారే వాళ్ళకి ఒక కూలి. ఇది సరిపోదన్నట్టు మనల్ని కుశల ప్రశ్నలు అడిగి చాలా టార్చర్ పెడతారు, దానికి ఒక కూలి. ఇదంతా తెలుసుకునే ఆ దేవుడి ఏరియాకి ఒక పేరు పెట్టారు, గాడ్ వన్ కంట్రీ. ఈ ప్రపంచంలో ఒక్క పని కూడా చేయకుండా కూలి తీసుకునే కంట్రీ ఈ ఒక్క కంట్రీనే. కూలి ఎంతో చెప్పండి సార్. 10,000 ఇవ్వండి సార్. ఏంటి 10,000? అయితే ఓ పని చేయండి, ఈ సామాన్లన్నీ మీరే తీసుకెళ్ళండి. మేము ఆ డబ్బులకి కొత్తవి కొనుక్కుంటాంలే. 2,000 రూపాయలు ఇస్తాను. మీరు చేయకపోతే చెప్పండి, బండిని కాంపౌండ్ లో పెట్టి సారు నేను దింపేసుకుంటాం. మీరు తమాషా చూస్తూ ఉండాల్సి వస్తుంది. మీ రూల్స్ ఏంటో నాకు బాగా తెలుసు. ఏంటి సార్ మీరు? నేను అంతే సార్, మీరు త్వరగా దింపండి సార్. గాడ్ వన్ కంట్రీ బట్ డెవిల్స్ వన్ పీపుల్. దేవుడు ప్రదేశంలో సైతాన్లు రాజ్యమేలుతున్నాయి. కలికాలం. న్యూస్ పేపర్ వాడికి చెప్పేశాను, పాలోడికి చెప్పేశాను. సాయంత్రం కిరాణా అంగట్లో కూడా మాట్లాడేస్తాను. వేరే ఏదైనా ఉంటే నేను చూసుకో. నానా ల్యాప్టాప్ మర్చిపోయాను. నానా స్కూల్ సంగతి ఏమైంది? నిన్న సుగుణన్ వచ్చాడు కదా, ఈ రోజు బ్యాంక్ వస్తానన్నాడు. నేను చూసుకుంటాను. కొత్తగా అద్దెకొచ్చారని చెప్పారు. మీ పేరు? దేవి. ఇలారా, నా కూతురు వైరమణి. ముద్దుగా అమ్ము అని పిలుస్తావు. నా పేరు సుమిత్ర. అదే మా ఇల్లు. హస్బెండ్ గల్ఫ్ లో ఉన్నారు. తిను మా అబ్బాయి. నీ పేరేంటి బాబు? రంజిత్. ఏం చేస్తున్నావు? వాడు మాట్లాడలేడు. ఫైనాన్స్ కాలేజ్లో చదువుతున్నాడు. మీ ఆయన? బ్యాంక్ లో మేనేజర్ గా ఉన్నారు. మేం బయటికి వెళ్తున్నాము, సమయం ఉన్నప్పుడు మా ఇంటికి రండి. సరేనండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. మీకు ఇల్లు బాగా నచ్చిందా? చాలా నచ్చింది. సుగుణ అంటే నాకు మీతో ఒక 2-3 పనులు అవ్వాల్సి ఉన్నాయి. నిన్న మీరు చెప్పిన పనులన్నీ పూర్తయిపోయాయి. పాలవాడు సాయంత్రం నుండి పాలు పోయడం మొదలు పెడతాడు. పేపర్ రోడ్ రేపొద్దు నుంచి వేస్తాడు. ఇక గ్యాసు అది రేపు మధ్యాహ్నానికి వచ్చేస్తుంది. ఇంకా మీకేం కావాలో చెప్పండి, చేసేస్తాను. ఈ రోజు పొద్దున ఇక్కడికి వచ్చినప్పుడు స్కూటర్ ట్రబుల్ ఇచ్చింది. సర్వీస్ కి ఇచ్చి చాలా రోజులైంది. నా ఫ్రెండ్ ఒకడు మెకానిక్ ఉన్నాడు సార్. మీరు పొద్దున్నే స్కూటర్ ని ఇంట్లోనే వదిలేసారండి. వాడే స్కూటర్ ని మెకానిక్ షెడ్ కి తీసుకెళ్లి సరిచేసి తీసుకొచ్చేస్తాడు. తర్వాత ఏంటో చెప్పండి. అమ్మాయికి ఒక మంచి స్కూల్లో +1 అడ్మిషన్ కావాలి. అంతే కదా, అడ్మిషన్ దొరికిందనుకోండి. అదేలా? అదేంటంటే సార్, నేను నిన్న కంగారులో ఈ విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ ఊర్లో పలుకుబడి ఉన్న ఒక వ్యక్తి నాకు బాగా తెలుసు. ఈ బ్యాంక్ ఉన్న బిల్డింగ్ కూడా అతనిదే. అంతెందుకు, మీరుంటున్న ఇల్లు కూడా అతనిదే. అతని బ్యాంకులో చేసిన డిపాజిట్ డబ్బుతోనే ఈ బ్యాంక్ కూడా రన్ అవుతోంది. తలికులం ట్రావెల్, తలికులం ఎస్టేట్, తలికులం హోటల్స్ ఇవన్నీ కూడా అతనికి చెందినవే సార్. అతనికి ఒక స్కూల్ కూడా ఉంది, అందుకనే అడ్మిషన్ దొరికేసింది అన్నాను. తలికులం జానచ్చన్ చాలా గొప్పవారు. ఆయనకి 2 అబ్బాయిలు, జార్జ్ కుట్టి, జోష్ కుట్టి. నిత్యం